సో ఈ ఫామ్ గురించి రీసెంట్గా చూసారండి మీరు. ఇప్పుడు ఇంతకుముందు వనపర్తి వాళ్లకు ఇచ్చి పంపించాం, ఇంకా ఒక 70 మిగిలి ఉన్నాయనేసి వీడియో పెట్టాను కదా. సో ఆ జీవాలు అన్నమాట ఇది. సో మనకు సబ్స్క్రైబర్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇవి ఇప్పుడు అమ్ముడుపోయినాయి. ఇవి కొన్న రైతుతో కూడా నేను మాట్లాడిస్తాను. సో ఇప్పుడే మేత తిని అన్నీ కూర్చొని ఉన్నాయి. కొద్దిగా వీడియో పైన యాడ్ చేస్తాను, ఇంతకుముందు వచ్చి తీసినవి. ఇప్పుడు సెలక్షన్ మీద ఇక్కడ ఒక 50 పిల్లలు తీసుకున్నాం అనమాట. 70 ఉన్న పిల్లల్లో నుంచి 50 పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి సెలక్షన్ మీద తీసుకుని ఉన్నాం. సో సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే మనకు వ్యాక్సిన్ కావాలా అంటే, దీనికి మించిన పెద్ద పిల్ల ఇంకొకటి ఉంది వేరే దగ్గర, కానీ ఆయన అది నాకు వద్దు, నాకు వ్యాక్సిన్ వేసి ఉండే పిల్లే కావాలి అనేసి మరీ రిక్వెస్ట్ చేయడంతో సో ఈ బ్యాచ్ అనేది తీయడం జరిగింది. ఇక్కడ వ్యాక్సిన్ వేసి పీపీఆర్ వ్యాక్సిన్ వేసి 1 వీక్ అవుతుందండి. ఈ రోజుకి కరెక్ట్గా ఒక 8 రోజులు అవుతుంది. డీవార్మింగ్ చేసి ఒక 20 రోజుల పైనే అయిపోయింది. సో ఇంకా వీళ్ళు తీసుకుని పోయినాక ఒక 5-10 రోజులకి మళ్ళీ డీవార్మింగ్ కావాలంటే చేసుకోవచ్చు. సో వీటి లైవ్ వెయిట్ కూడా మేము అందాజుగా చెప్పుకున్నది అది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. 14 కేజీల దాకా లైవ్ వెయిట్ ఉంటుంది అనేది మా అంచనా. ఇప్పుడు మేము అనుకుని ఉండేది. సో 14 కేజీల కంటే కొద్దిగా ఎక్కువ రావచ్చు, కానీ 14 కేజీలే నేను చెప్పడం కానీ సబ్స్క్రైబర్స్కి ఆయన వివరించడం కానివ్వండి. సో 14 కేజీస్ లైవ్ వెయిట్ అనేది ఉంది. పీపీఆర్ వ్యాక్సిన్ వేస్తున్నారు, డీవార్మింగ్ అనేది చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ తునికి వెళ్తున్నాయి. తుని వాళ్ళు వచ్చి కొని ఉన్నారనమాట. కొన్న రైతుతోటి మాట్లాడిస్తున్నాం, ఎంత కొన్నారనేది వాళ్ళు చెప్తారు. సో ముందుగా ఏం జరిగిందో నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి 15,500గా బేరం అనుకున్నాం. దీంట్లో నుంచి కొన్ని పిల్లలు తీసి దాంట్లో పక్కకు పెట్టున్నాం కాబట్టి 70లో నుంచి 50 తీసుకున్నాం మనం వ్యాక్సిన్ వేసి ఉండేటివి. సో ఇప్పుడు బేరం ఆయనే చెప్తారు. బండి బాడుగా వచ్చేసి 500 కిలోమీటర్ల దాకా వస్తుంది. ఇక్కడ నుంచి 20,000 అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే 22,000, 21,000 దాకా ట్రాన్స్పోర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో రైతుతోటి మాట్లాడదాం. ఎన్ని పిల్లలు మనం సెలక్షన్ చేసుకున్నాం, ఎన్ని పిల్లలు తీసేసాం, ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఆయన నోటి ద్వారానే మనం అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఏం పేరు అన్నారు గురుగారు? రామారావు గారు. ఎక్కడి నుంచి అండి మనం? ఈ పెద్ద టౌన్ ఏదో వస్తుంది, తునినా? తుని దగ్గర నక్కపల్లికి రామారావు గారు. సో ఎన్ని పిల్లలు కొన్నామని ఇప్పుడు మనం ఇక్కడ? 50 పిల్లలు. మనం మొత్తం ఎన్ని పిల్లలు నుంచి సెలెక్ట్ చేసింది? 70 ఉన్నాయా, 60 ఉన్నాయా, ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్న బ్యాచ్లో? మొత్తం 68. పెద్ద పిల్లలు కాకుండా 68 ఉన్నాయి. పెద్దవి వదిలేస్తున్నారు. ఈ 68 ఇప్పుడు వాళ్ళు చెప్పడం బేరం ఎంత చెప్పారండి మీ ముందర? ఎంత అనేసి అడిగినప్పుడు ఎంత చెప్పారు ఆయన? చెప్పండి ఎంత చెప్పారు? అది 15,500 చెప్పారు. ఇప్పుడు మనం ఎంత కొన్నాం? ఇది వచ్చేసి జత వచ్చేసి అదే చెప్పండి అంటున్నా, గట్టిగా చెప్పండి. అది 13,800కి 2 పిల్లలు అనేటివి కొనడం జరిగింది. సో ఇక్కడ నుంచి బండి ఇంకా రాలేదు. బండి గురించి మాట్లాడుకుంటున్నాం. 20,000 దాకా రావచ్చు ఇది. సో అన్నగారే ఇంకా చూసుకునేది మొత్తం ఈయనే చూసుకుంటారు ఈ పిల్లలు తీసుకుని పోయినాక. సో లివర్ టానిక్లు అన్నీ ఆల్మోస్ట్ అయిపోయి ఉన్నాయి. ఇంకా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఏంటంటే తీసుకుని పోయినాక ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చేసి డీవార్మింగ్ అనేది చేసుకునేసి చూసుకోవాలా. సో మంచిది రామారావు గారు, కలుద్దాం. సో బండి కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. 22,000 అనేది ఇది వెళ్తూ ఉంది, 22,000 అనేది. సో మొత్తం 600 కిలోమీటర్లు వస్తుందన్నమాట. 600 కిలోమీటర్లు 24,000 అవుతుంది. సో ఒక 2,000 తగ్గించి వెళుతున్నాం. దానికి కూడా రీజన్ ఉందండి. ఇక్కడ బండి లేదు కాబట్టి ఆ రైతుకి భారం కాకుండా, బండి అతనికి భారం కాకుండా 2,000 తగ్గించి పంపిస్తూ ఉన్నాం ఇది. సో ఆ బ్యాచ్ ఉంది, అది ఈ రోజుకి రేపటికి వెళ్ళిపోతుంది. ఇది కూడా రేపు సాయంత్రం లోపల వెళ్ళిపోతుంది. సో 51 పిల్ల అనమాట. 50 పిల్లలు ఇవి. 50 పిల్లలు బేరం అయి నిలబడి ఉన్నాయి. రేపు ఎల్లుండి అవి కూడా పోవచ్చు, లేదంటే మళ్ళీ వీడియో వేయవచ్చు దీని గురించి సపరేట్గా. ఇందాక పిల్లలన్నీ కూర్చొని ఉన్నాయి కాబట్టి మీకు సరిగ్గా కనిపించకపోయి ఉండొచ్చు. అంటే ఈ కొద్దిపాటిగా మేత తింటున్నాయి. అప్పుడు మనకు యావరేజ్ లైవ్ వెయిట్ 14 కేజీస్ అనేది ఏదైతే మనం అనుకున్నామో 14 కేజీలు ఉంటుంది పిల్ల అనేసి. సో ఇప్పుడు మీకు క్లీన్గా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఆయన మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు పీపీఆర్ వ్యాక్సిన్ వేసి ఉండే పిల్లలే కావాలా అన్నారు. ఇక్కడ చాలా పెద్ద బ్యాచ్ ఉండింది. దాంట్లో ఆయన రావడం లేట్ అవ్వడం వల్ల దీనికంటే పెద్ద పిల్లలు ఆల్రెడీ అమ్ముడిపోయినాయి. సో అది ఆయన కొంటానన్నారు, కానీ మనం అయితే అడ్వాన్స్ వేయలేదు. సో అందుకనేసి ఆ పెద్ద పిల్లలు ఆల్మోస్ట్ అయిపోయినాయి. తర్వాత ఉన్న పిల్లల నుంచి ఈ 50 పిల్లలు ఆయనకు నచ్చినటివి పట్టుకున్నాం అనమాట. జత వచ్చేసి 13,800 మీద బేరం జరిగింది. 14 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్ తోటి ఉండేటట్టుగా వ్యాక్సిన్ వేసి ఉండేది కావాలన్నదే కండిషన్. ఇకపోతే ఇంకా ఇక్కడ ఒక 54 పిల్లలు వేరే బ్యాచ్ ఒకటి వచ్చింది. 50 పిల్లలు వచ్చేసి పెద్ద పిల్లలు ఉన్నాయి. ఆ రెండింటి వీడియో కూడా ఈరోజు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలాగే మనం గత కొన్ని రోజుల నుంచి ఫోన్ కాల్స్ రోజుకు 100 కాల్స్ వస్తే 50 కాల్స్ మాత్రమే తీసుకుంటున్నాం. అది కొద్దిగా కష్టంగా ఉంది వేరే పనుల వల్ల.